హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మీ రేషన్ కార్డు కంటూ ఆధార్ కార్డు లింక్ ఉందో లేదో మీ మొబైల్ నుంచే మీరనేది చెక్ చేసుకోవచ్చు అండి. లింక్ లేని వాళ్ళు ఎక్కడ లింక్ చేసుకోవాలి, లింక్ ఉన్న వాళ్ళకి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంటుంది, ఎలా చెక్ చేసుకోవాలి, ఆన్లైన్లో అనేది మీ మొబైల్ నుంచి మీ చేతిలో ఉన్న ఫోన్ నుంచి అనేది కూడా మీరైతే చెక్ చేసుకునే విధంగా అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ నోటిఫికేషన్ గురించి మన ఛానల్లో అయితే చేసి పెట్టడం జరుగుతుంది. మీకు 100% ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. మనకు మీసేవ ఉంది, ఆధార్ ఉంది, సిఎస్సి సెంటర్ ఉంది కాబట్టి మనం ఏ ఆన్లైన్ ఉన్నా కానీ ఎమ్మటి చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి 100% యూజ్ అయితే మీకు ఉంటుంది. దాదాపు చూసుకున్నట్టయితే కొత్త రేషన్ కార్డు వచ్చిన వారికి కొంతమందికి లింక్ అయితే ఉంది, కొంతమందికి ఇంకా పెండింగ్ స్టేటస్ ఉంది. ఆ ఆధార్ లింక్ అనేది మీ మొబైల్ నుంచి చెక్ చేసుకునే విధానం అయితే ముందుగా గూగుల్ అనేది టైప్ చేసుకున్న తర్వాత గూగుల్లో అనేది ఈపీడిఎస్ తెలంగాణ అని టైప్ చేయండి. మీకు అనేది రెండో ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు అనేది ఈ లాగిన్ ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉండటం జరుగుతుంది. మీరైతే ఎప్పుడైతే మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడి నుంచి అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అనేది మీరు స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది. మీ మొబైల్లో అనేది కూడా ఈజీగా మీరు అనేది కూడా చూసుకోవచ్చు. మీరు గతంలో రేషన్ కార్డు ద్వారా మీకు ఈకేవైసీ అయిందా లేదా, మీరు బియ్యం ఎంత తీసుకున్నారు, మీ రేషన్ నుంచి మీరు ఈ మంత్ తీసుకున్నారా లేదా అనేసి కూడా మీకు అనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మీరు అనేది ఇక్కడ నవంబర్ నెలది నేను చూడాలనుకుంటున్నాను కాబట్టి నవంబర్ క్లిక్ చేయండి, లేదా డిసెంబర్ నెలది అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2025 2026 ఉంటుంది. మీరు 25 అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది కూడా మీరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ రేషన్ కార్డ్ నెంబర్ డీటెయిల్ ఎంటర్ చేయగానే మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీ ఆఫీస్ ఏది, నెక్స్ట్ రేషన్ ఎఫ్ఎస్సి నెంబర్ అనేది కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ అనేది చూసుకోవచ్చు. మీరు రేషన్ కార్డ్ స్టేటస్ అనేది ఉంటుంది, వైవైవై అని ఉంటుంది, యుఐడి స్టేటస్ అనేది ఉందిగా. ఈ వై ఉన్న వాళ్ళైతే అర్హులు. మీరు అనేది కూడా ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ కావడం జరిగింది. మీరు అనేది ఎక్కడ తెలంగాణలో రేషన్ డీలర్ దగ్గర ఎక్కడ ఉన్నా కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నో ట్రాన్సాక్షన్ ఇన్స్ కరెంట్ మంత్ అని ఉంది. ఇక్కడైతే ఈ మంత్ రేషన్ అయితే తీసుకోలేదు కాబట్టి ఇక్కడైతే నో ట్రాన్సాక్షన్ ఉంది. కొంతమందికి ట్రాన్సాక్షన్ ఉంటుంది, మీరు బియ్యం ఎంత తీసుకున్నారనేది సంబంధించింది ఇక్కడ ఉండడం జరుగుతుంది. కొంతమందికి ఇక్కడ రెడ్ కలర్ ఉంటుంది చూడండి. రెడ్ కలర్ ఉన్న వాళ్ళైతే 100% కేవైసీ అయితే మీ దగ్గర ఉన్న డీలర్ దగ్గరికి వెళ్ళేసి కేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు అనేది కూడా రేషన్ అనేది డిలీట్ కాకుండా, రిజెక్ట్ కాకుండా మీరు అనేది కూడా అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయినా చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి 100% షేర్ చేస్తానని కోరుకుంటున్నా. ఈ వీడియో అయితే ఇప్పటి నుంచి అయితే ముగిస్తున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.